అందరికీ నమస్కారం మనం మన గ్రూమర్ సెంటర్ మల్లకల్ నుండి మాట్లాడుతున్నాము. ఈరోజు మనం మల్లకల్ మండలంలో పాలవే గ్రామానికి వచ్చినాము. ఇక్కడ మన మధ్యలో జగదీశ్వర్ అన్న ఉన్నాడు. అన్నకి ఏమైందంటే మనము జితారా ఇంపెల్కి ఇచ్చినాము. దాంతోపాటు మనం మొక్కజొన్న పంట కొట్టినాడు. దాని రిజల్ట్ ఎట్లా ఉంది ఈరోజు మనం అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. మనం జితారా ఇంపెల్ ఇచ్చినాము. అవును. ఏ స్టేజ్లో కొట్టినారన్న? 20 రోజుల్లో కొట్టినాం. ఎట్లుందన్న కొట్టిన తర్వాత నీటి గ్రోత్ బాగుంది, 40 స్థాయి వచ్చింది, పురుగు కూడా నీటి తగ్గింది. పోయినసారి కొట్టినాము, అంత రిజల్ట్ రాలేదు. ఈసారి బాగా వచ్చింది, మంచిగా వచ్చిన తర్వాత నేను మళ్ళీ కూడా తీసుకొచ్చి కూడా ఇదే కొట్టినాను. ఈసారి 2 కలిపి కొట్టాను. ఫస్ట్ ఇది ఒకసారి కొట్టినాను, ఇది రెండు కలిపి కొట్టినాను. ఇప్పుడు ఇంకా బాగుంది. ఫస్ట్ ఇది ఒకటి కొట్టినప్పుడు ఎట్లా ఉండే, 2 కొట్టినప్పుడు ఎట్లా ఉందా? ఇప్పుడు ఇది కొట్టినాక లాకలు వచ్చినాయి కొద్దిగా. ఇది ఒకటి కొట్టినప్పుడు పురుగు కొంచెం గ్రోతింగ్ నీట్గా మంచిగా వచ్చింది. కొట్టిన తర్వాత ఎన్ని రోజులకి పురుగు పోయిందన్న? కొట్టినాక ఒక 3 రోజుల తర్వాత కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్గా అయిపోయింది. అంటే ఎట్లా పురుగు మొత్తం మాడిపోయిందా? ఎండిపోయింది, ఆకలి కరుసుకుపోయింది అంత కంప్లీట్గా. అన్నది పొలం చూద్దాం. ఇదంతా అన్నది పొలము. ఇదేంటంటే ఇంపేలు జితారా కలిపి కొట్టింది అన్న. చాలా చక్కగా రిజల్ట్ ఉంది. మనం ఇది రిజల్ట్ రైతులకు తెలియాలని చెప్పి రైతులతోనే మాట్లాడిస్తున్నాం. ఇది ఒకసారి పొలం కూడా చూపెట్టాను అందరికి. చాలా రిజల్ట్ ఎక్కువ వచ్చింది అన్నది. చాలా నీట్గా అయింది, ఏమి ఇబ్బంది లేదు. మొత్తం ఇట్లా తిప్పు.